సో హాయ్ వ్యూయర్స్, నిన్నే పెద్ది సినిమా చూడడం జరిగింది. ప్రీమియర్స్కి వెళ్ళాను. రివ్యూ కొంచెం లేట్ అయింది. బట్ పెద్ది సినిమా ఎలా ఉంది అనే దానికి వస్తే బాగుంది. ఒక మంచి ఇన్స్పిరేషనల్ ఫిలిం. చాలా ఇన్స్పిరేషన్గా, అంటే ఒక మనిషి తను అనుకున్న దానికోసం ఆగకుండా ఎలా కష్టపడవచ్చు, ఎలా ముందుకెళ్ళొచ్చు, ఆగే క్రమంలో తను ఎలాంటి నష్టాలను చూడాల్సి వస్తుంది అనేది తెలుసుకుంటూ ఒక గమ్యాన్ని చేరుకునే ఒక సినిమా అనమాట. చాలా మంచి ఇన్స్పిరేషనల్ ఫిలిం. కాకపోతే సినిమాలో అక్కడక్కడ కొన్ని ల్యాగ్ పాయింట్స్ ఉన్నాయి. చాలా స్లో నెరేషన్ లాగా అనిపిస్తుంది. హై ఇచ్చే ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయో కొంచెం ఎందుకురా ఈ సీన్స్ బోర్ కొడుతుంది అనే ఫీల్ ఇచ్చే సీన్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఎక్కువ ఉంటుంది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయినప్పటి నుంచి క్లైమాక్స్ వరకు చాలా బాగుంటుంది. అండ్ లాస్ట్ 20-25 మినిట్స్ అయితే పీక్స్ అనమాట. నిజంగా జనాలు ఎవరు అంటే మనకు ముందు నుంచే చెప్తున్నారు, కథ ఏంటి అనేది ముందే తెలుసు, ఊరికి తీసుకురావాలి. ఎందుకంటే ట్రైలర్లో చాలా క్లియర్గా ఉంది. మా ఫేవరెట్ క్రికెట్ ప్లేయర్ పెద్ది అంటున్నారు, ఫుట్బాల్ ప్లేయర్ పెద్ది అంటున్నారు, రన్నింగ్ ప్లేయర్ పెద్ది అంటున్నారు, కుస్తీ పోటీ పెద్ది. సో ఇన్ని ప్లేయర్లు ఒకే మనిషి ఆడుతున్నప్పుడు ఖచ్చితంగా అది మనకి ట్రైలర్లో చూపించారు. ఆ ట్రైలర్లో ఇచ్చిన ఇంపాక్టే సినిమాలో కూడా ఉంది. సో క్రికెట్ ఆడతారు, కుస్తీ పడతారు, రన్నింగ్ రేస్లో ఉంటారు. రన్నింగ్ రేస్లో ఉండే కాన్సెప్ట్ మటుకు లాస్ట్ రామ్ చరణ్ గారికి నిజంగా ఆయన డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. సినిమా ఎలా ఉందనేది పక్కన పెడితే ఆయన ఒక సినిమా కోసం పడిన కష్టం, ఆయన సినిమాని నమ్మి ఆయన మార్చుకుంటూ కుస్తీ పోటీల కోసం బాడీని ఆయన ట్రైన్ చేసుకుని చాలా న్యాచురల్గా, చాలా జెన్యున్గా పడిన కష్టం. సో రామ్ చరణ్ గారికి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. అండ్ మిగతా క్యారెక్టర్లు, ఇందులో ఉన్న దివ్యాందు క్యారెక్టర్, కొంతమంది అంటే మనకి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి. మున్నాబాయి క్యారెక్టర్ మనందరికీ బాగా ఇష్టమైన వ్యక్తి. సో అలాంటి వ్యక్తి నుంచి ఇంకా ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాం, అది కొంచెం తగ్గింది. బట్ శివన్న గారి క్యారెక్టర్, శివరాజ్ కుమార్ గారు, ఆయనకి రామ్ చరణ్ గారికి మధ్యన వచ్చే సీక్వెన్సెస్, అండ్ జగద్బాబు గారు ముఖ్యంగా స్పెషల్గా చెప్పుకోవాలంటే ఆయన క్యారెక్టరైజేషన్ కూడా చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది సినిమాలో. అండ్ మిగతా క్యారెక్టర్స్ అన్నీ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ హీరోయిన్ కొంత జాన్వీ కపూర్ నార్మల్గా మంచి క్యారెక్టర్ చేసిన ఎక్కడో ఇంకా అంత ఇంపాక్ట్ఫుల్ క్యారెక్టర్ కాదేమో, ఇంకా బెటర్ క్యారెక్టర్ పడవచ్చు. ఆమెకి పెర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ చాలా చేశారు జాన్వీ కపూర్ గారు. సో అలాంటి ఆవిడ ఇంకా బెటర్ హీరోయిక్ మంచి సపోర్టివ్ క్యారెక్టర్ పడితే ఇంకా బాగుండేది అనిపించింది. అండ్ ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఉంటుంది, బట్ సెకండ్ హాఫ్ త్రూ అవుట్ ఎంజాయ్ చేస్తారు. అండ్ రామ్ చరణ్ గారు ఆ లాస్ట్ 20-25 మినిట్స్కి బుచ్చిబాబు గారు ఏం చెప్తే దానికి కట్టుబడి ఒక సినిమా మీద మక్కువతో ఎంత కష్టపడాలో, ఎంత ప్రాణం పెట్టాలో అంతా పెట్టేసి చేశారు. సో అది బాగా అనిపించింది. బట్ ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ లాస్ట్ ఆ 25 మినిట్స్ ఎపిసోడ్లో అయితే మటుకు పీక్స్లో ఉంటుంది. మిగతా అంతా కూడా ఏఆర్ రెహమాన్ గారు ఎక్కడ మనకు కనిపించరు. అంటే ఆయన నుంచి వచ్చిన మ్యూజిక్ అంటే చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం బీజిఎం అది, బట్ ఎక్కడా కూడా నాకు ఆ బీజిఎం అంత ఇంపాక్ట్ అనిపించలేదు. సో ఓవరాల్గా సినిమా చూసుకుంటే అక్కడక్కడ కొన్ని ల్యాగ్స్ ఉంటాయి. ఆ ల్యాగ్స్ పక్కన పెట్టి ప్యాకేజ్లా కాకుండా కొన్ని సీన్స్ని పర్టికులర్గా చూసుకుంటే మటుకు సినిమా హిట్. అలా కాకుండా మొత్తం ఓవరాల్గా సినిమా ప్యాక్ చేస్తే ఇట్స్ అన్ యావరేజ్ ఫిలిం. అండ్ సినిమాలో మెయిన్ అసెట్ వన్ మ్యాన్ షో కంప్లీట్గా అయితే కంప్లీట్ పాజిటివిటీ రామ్ చరణ్ గారే. ఆయన సినిమా కోసం ఏం చేశారు, సినిమా పక్కన పెడితే రియల్ లైఫ్ ఇన్స్పిరేషన్ కూడా అనిపించారు ఆయన. ఒక సినిమా కోసం మనిషి ఎంత చేయొచ్చు, సినిమాలో ఏం చేయొచ్చు అనేది వాళ్ళు చేస్తారు, డైరెక్టర్ రాసింది కాబట్టి. కానీ సినిమా కోసం ప్రాణం పెట్టి ఒక మనిషి అంత డెడికేటెడ్గా బాడీని బిల్డ్ చేసుకుని, అంత రన్నింగ్ చేసి, క్రికెట్, ఇవన్నీ కూడా యాక్షన్ సీక్వెన్సెస్ కొంచెం మనకు డిస్టర్బింగ్గా ఉంటాయి. మరీ అంత గాల్లో తేలిపోయి అలా ఇలా కొట్టేది కాకుండా న్యాచురల్గా లొకేషన్స్ ఎలా అయితే న్యాచురల్గా ఉన్నాయి, యాక్షన్ ఎపిసోడ్స్ కానీ, క్రికెట్ ఎపిసోడ్స్ కానీ, కుస్తీ పట్లు కానీ కొంచెం న్యాచురాలిటీకి దగ్గరగా చేసుంటే బాగుంది అనిపించింది. హీరోని ఎలివేట్ చేయడం కోసం తీసిన సీక్వెన్సెస్లో ఉంటాయి అవన్నీ కూడా. అండ్ ఆ క్రికెటింగ్ షాట్స్ అయితే మనం ఎక్కడా చూడని డిఫరెంట్ షాట్స్లో ఉంటాయి. సో అవి కొంచెం చాలా న్యాచురల్గా రియలిస్టిక్గా ఉండుంటే మటుకు సినిమా ఇంకా వేరే లెవెల్లో ఉండేది అనేది నా ఫీలింగ్. సో మీరేమనుకుంటున్నారు అనేది కూడా కింద కామెంట్స్లో చెప్పండి. బట్ నా వరకు అయితే సినిమా ఇట్స్ అన్ ఇన్స్పిరేషనల్ ఫిలిం. బట్ కొన్ని సీక్వెన్సెస్ మంచి హై ఇస్తాయి, ఆ సీన్స్ బాగా ఎంజాయ్ చేస్తాం. మిగతా సినిమా అంతా కూడా నాకైతే యావరేజ్ అనిపించింది. సో మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్స్లో చెప్పండి.